కిరణమా కల్వరి తేజమా. దేవునికి స్తోత్రములు కలుగునుగాక. ఈ వర్తమానం వీక్షిస్తున్న దేవుని బిడ్డలకి ప్రభు నామమున నా వందనములు. దేవునికి స్తోత్రములు. ఈరోజు ఒక ప్రత్యేకమైన వర్తమానం ద్వారా మనము దేవునిలో బలపడుటకు మంచి తీర్మానంతో దేవుని మాటలు విందాం. దేవుని బిడ్డలారా, ఎన్నో దేవుని వాక్యాలు మనం అనుదినం వింటూ మన ఆత్మీయ జీవితాలను మేలుకరంగా ముందుకు నడిపించుకుంటూ ఉన్నాం. కనుక వాక్యము వినుటే కాదు కానీ ఆ వాక్యమును మన హృదయములలో చేర్చుకొని ఆ వాక్యానుసారంగా జీవించుట ద్వారా మనము ఆశీర్వదించబడతాం. మొదట మనము ఇది గుర్తించాలి. అయితే ఈరోజు పరిశుద్ధాత్మ దేవుడు మనతో మాట్లాడబోయే అంశం లోతు గురించి. మీకు నేను లోతు గురించి కొన్ని విషయాలు తెలియచేయాలని ఆశపడుతున్నా. శ్రద్ధ కలిగి వినాలి. లోతు జీవితం ఏమైపోయిందో మనందరికీ తెలుసు. మొట్టమొదటిగా లోతు అనే వ్యక్తి అబ్రహాము తమ్ముడైన హారాను కుమారుడు. లోతు యొక్క తల్లిదండ్రులు చనిపోవుట ద్వారా లోతు అబ్రహాము గారిని వెంబడిస్తాడు. తద్వారా లోతు గారు కూడా బహుగా ఆశీర్వదించబడ్డాడు. అయితే అబ్రహాము ఆశీర్వదించబడినంతగా లోతు ఆశీర్వదించబడలేదు. కొంతకాలమునకు మనం చూస్తే లోతు జీవితం పతనమైపోయింది. లోతు చరిత్ర ఆదికాండముతో ఆగిపోయింది. ఒకవేళ ఇప్పుడు ఎవరైనా బైబిల్ని విమర్శించాలి అంటే లోతు చరిత్రను తీసుకొచ్చి విమర్శించేంతగా లోతు జీవితం పతనమైపోయింది. లోతు జీవితం ఎందుకు పతనమైపోయింది? లోతు జీవితం పతనం అవటానికి కారణం ఎవరు? బైబిల్ గ్రంథములో లోతు నీతిమంతుడని రాయబడింది. నీతిమంతుడైన లోతు ఎందుకని పతనం అవ్వాల్సి వచ్చింది? మీకు అన్ని విషయాలు నేను క్లుప్తంగా తెలియచేస్తా. శ్రద్ధ కలిగి విందాం. లోతు జీవితం పతనం అవటానికి కారణము కొందరున్నారు. వారెవరో మనము కొద్ది సమయము ధ్యానం చేద్దాం. మన జీవితాల్లో కూడా మనము మన చేతులారా మన జీవితాలను నాశనం చేసుకునేది కొందరైతే, కొందరి జీవితాల్లో ఇతరుల ద్వారా వారు నాశనం చేయబడతారు. ఇతరులను నమ్మి వారు పతనమైపోతారు. మేలు చేస్తారని ఆశించి ఇతరులను ఆశ్రయించి నశించిపోతున్న వారిని మనం ఎందరినో చూస్తున్నాం. కొంతమంది ఇలా అంటారు, ఆ వ్యక్తి నన్ను మోసం చేసింది, వీళ్ళని నమ్ముకొని మోసపోయినాను, వాళ్ళని నమ్ముకొని మోసపోయినాను, చాలా నష్టపోయినాను, ఇంకా ఎవరిని నమ్మకూడదని. వాస్తవానికి బైబిల్ కూడా అదే మాట చెప్తుంది. ఏ మనుష్యుడు నమ్మదగిన వాడు కాడు. అంటే అంతా నమ్మకూడదని కాదు, కానీ ఎంతవరకు ఎవరిని నమ్మాలో, ఎంతవరకు ఎవరికి మన జీవితంలో స్థానం ఇవ్వాలో అంతవరకు ఇస్తేనే మనము క్షేమకరంగా మేలుకరంగా ఉంటాం. అందుకని లోకములో మనం జ్ఞానం కలిగి నడుచుకోవాలని లేఖనం చెప్తుంది. సరే, అసలు లోతు గురించి బైబిల్ ఏం చెప్తుంది? లోతు కుటుంబము, లోతు జీవితము పతనమైపోయింది. నేను ఎప్పుడు ఇలా అనుకుంటా, లోతు అబ్రహాముతో చివరి వరకు కానీ ఉండగలిగితే లోతు జీవితం కూడా క్షేమకరంగా ఉండేదేమో. అబ్రహాము వలె ఆయన ఆశీర్వదించబడేవాడేమో. కానీ లోతు అబ్రహాముతో చివరి వరకు నడవలేదు. కారణం ఏమిటి? లోతు జీవితంలో వచ్చిన అనేక సమస్యలు, లోతు జీవితంలో వచ్చిన అనేక పోరాటాలు, లోతు జీవితంలో ఆయన పతనానికి కారణమైన అనేక మంది ఎవరో మనము స్పష్టంగా తెలుసుకున్నాం. మొదటిగా లోతు గురించి అసలు బైబిల్ ఏం చెప్తుంది? లోతు ఎటువంటి వాడని బైబిల్ సాక్ష్యం ఇస్తుంది. ఆ విషయాన్ని మనము చదువుదాం. దేవుని బిడ్డారా, బైబిల్ గ్రంథంలో 2 పేతురు 2వ అధ్యాయము 7వ వచనములో ఇలా రాయబడింది, దుర్మార్గుల కామ వికారయుక్తమైన నడవడి చేత బహు బాధపడిన నీతిమంతుడగు లోతును తప్పించెను. పేతురు గారు ఈ మాట రాస్తూ నీతిమంతుడగు లోతును అంటున్నాడు. అంటే పేతురు గారు లోతుకి ఇచ్చిన సాక్ష్యము నీతిమంతుడు అని. ఎస్, ఈ సందర్భాన్ని పేతురు గారు ఎందుకు అంటున్నాడంటే, లోతు గారు కొంతకాలం నివసించిన ప్రదేశము సొదొమ గొమొర్రా పట్టణం. ఈ ప్రదేశం ఎటువంటిదంటే బహుభయంకరమైన అపవిత్రత కలిగిన ప్రదేశము సొదొమ గొమొర్రా పట్టణం. దీని గురించి మీరు ఎన్నోసార్లు విని ఉండొచ్చు.
ఈ పట్టణమునే దేవుడు తన కోపాగ్ని చేత అగ్ని వర్షం కురిపించి కాల్చివేసిన పట్టణం. ఈ పట్టణము కాలిపోయింది. నేటికి కూడా ఈ పట్టణాన్ని మనం చూస్తే ఆ ప్రదేశం అంతా కూడా కాలిపోయి తెల్లని బూడిదతో ఉంది. అక్కడ ఇప్పటి వరకు కూడా ఒక చెట్టు గాని మొక్క గాని మొలవట్లేదు. అంత వినాశనం అయిపోయింది సొదొమ గొమొర్రా పట్టణం. ఈ సొదొమ గొమొర్రా పట్టణంలో లోతు కుటుంబము కొంతకాలము జీవించడం జరిగింది. అయితే దేవుని బిడ్డారా, ఆ సొదొమ గొమొర్రా పట్టణ ఆ ప్రజల యొక్క కామ వికార చేష్టల చేత ఆ పట్టణము దేవుడు తగలబెట్టాలనుకున్నప్పుడు నీతిమంతుడగు లోతుని దేవుడు తప్పించాలనుకున్నాడు. ఒక సందర్భం మనకు తెలుసు. దేవుని దూతల ముగ్గురు సొదొమ పట్టణం వెళ్ళుచున్న క్రమంలో అబ్రహాము గారి దగ్గరికి వెళ్తే అబ్రహాము గారు వారికి విందు చేసి వారిని సాగనంపుతున్నప్పుడు అబ్రహాము గారు దూతలను అడిగిన క్వశ్చన్, మీరు ఎక్కడికి వెళ్ళుచున్నారని. వారు వెళుచున్న ఆ సంగతి తెలుసుకున్న అబ్రహాం గారు, అయ్యా అక్కడ 50 మంది నీతిమంతులుంటే రక్షించరాని 40 మందిని 45 మందిని ఇలా 10 మంది వరకు తీసుకొస్తాడు అబ్రహాం గారు. అప్పటికి దేవుని దూతలు చెప్తారు, సొదొమలో 10 మంది నీతిమంతులున్న ఆ పట్టణాన్ని కాపాడుతామని. 10 మంది కాదు, అక్కడ నీతిమంతులు లేరు. ఒకవేళ నీతిమంతుడు ఉంటే లోతు మాత్రమే. లోతు కుటుంబము కూడా నీతిమంతులైన కుటుంబము కాదు. ఒక్క కుటుంబములో లోతు ఒక్కడే నీతిమంతుడిగా ఉన్నాడు. మిగతా వారు కూడా నీతిమంతులుగా దేవునికి కనబడలేరు. కాబట్టి ఆ సొదొమ గొమొర్రా పట్టణము యొక్క నాశన విషయములో దేవుడు లోతుని తప్పించడానికి కారణమేమని పేతురు గారు చెప్తున్నాడంటే నీతిమంతుడైన లోతు. అయితే లోతుని తప్పించాలనుకున్నాడు దేవుడు. లోతుని తప్పించాలని చాలా సమయం వెయిట్ చేసిండు దేవుడు. లోతు ఆలస్యం చేస్తే వారిని చేతులు పట్టుకొని బయటికి తెచ్చేటట్లు చేసినాడు దేవుడు. ఇంత చేసినప్పటికీ కూడా లోతు కుటుంబం పతనమైపోయింది. నా దేవుని బిడ్డలారా, కొన్నిసార్లు దేవుడే మనల్ని కాపాడాలనుకుంటాడు, దేవుడే మనల్ని రక్షించాలనుకుంటాడు, దేవుడే మనకు మేలు చేయాలనుకుంటాడు. ఒక్కొక్కసారి మనమే మన అజ్ఞానము ద్వారా, బలహీనతల ద్వారా దేవుని కృపను కూడా మనం చేజార్చుకుంటాం. చిన్న ఉదాహరణ చెప్తా మీకు నేను. ఒక మహాభక్తుడు భయంకరమైన సముద్రములు చిక్కుబడి అలల చేత సావు బ్రతుకుల మధ్య కొట్టుమిట్టాడుచున్నాడట. అయితే దేవునికి ఇలా ప్రార్థన చేస్తున్నాడట, ప్రభువా నీ బిడ్డను కదా, నన్ను రక్షించు, నన్ను కాపాడు, నన్ను సేవ్ చేయి అని ప్రార్థన చేస్తా ఉంటే ఒక ఓడవారు వచ్చి, అయ్యా మీరు ఎక్కండి, మేము తీసుకెళ్తామంటే ఆ వ్యక్తి అంటున్నాడంట, లేదు నా దేవుడి నన్ను కాపాడుతాడని. అలా 2వ వారు వచ్చినారట, ఓడవారు. 3వ వారు వచ్చినారట, ఇతను ఎక్కట్లేదట, మీరెవరో నాకు తెలియదు, నా దేవుడు నన్ను కాపాడుతాడని అలాగే ఇదుతూ ఆయాసముతో ఉన్నాడంట. ఆ టైంలో అతను మరణించిన తర్వాత దేవుడి దగ్గరికి వెళ్ళి అడుగుతున్నాడంట, దేవా నేను నీ భక్తుని కదా, ప్రార్థన చేసే కదా, నన్ను ఎందుకని రక్షించలేదు. అప్పుడు దేవుడు అంటాడట, నేను 3 సార్లు ముగ్గురిని ఆ ఓడలతో నీ యొద్దకు పంపించిన, నువ్వు అర్థం చేసుకోలేదు, ఆ ఓడలు ఎక్కలేదు, తద్వారా నువ్వు మరణించినావని. కొన్నిసార్లు దేవుడు మనకి ఏ విధంగా మేలు చేస్తాడో గుర్తించక వనపతనాన్ని మనమే కొని తెచ్చుకుంటున్నాం. ప్రియమైన దేవుని బిడ్డరా, అదే విధంగా లోతు కుటుంబంలో, లోతు జీవితంలో జరిగింది. అయితే మనం గమనిస్తే అసలు లోతు నీతిమంతుడు అని రాయబడింది. నీతిమంతుడైన లోతు పతనం అవ్వటానికి లోతులో ఏ పాపం అయితే బైబిల్ గ్రంథంలో కనబడలేదు. ఎందుకంటే లోతు యొక్క మంచి మనస్సు కూడా మనం చూడగలం. ఒకసారి అదే సమయంలో సొదొమ గొమొర్రా పట్టణమును దూతలు కాల్చాలని వస్తున్నప్పుడు లోతు గవిని దగ్గర కూర్చొని వాళ్ళకు నమస్కారం చేసి వాళ్ళని ఇంటికి తీసుకెళ్ళి వారికి ఆతిథ్యం ఇచ్చి, సొదొమ ప్రజలు చిన్న పిల్లల దగ్గర నుంచి వృద్ధుల వరకు మీ ఇంటికి వచ్చిన వారిని బయటికి పంపించండి, వాళ్ళని మేము నాశనము చేస్తామన్నప్పుడు లోతు అంటాడు, లేదు నా ఇంటికి వచ్చిన వారిని మీరు ఏం చేయటానికి వీల్లేదు, మమ్మల్ని నాశనం చేయండి కానీ వాళ్ళని మీరు ఏం చేయటానికి వీల్లేదని చెప్పి ఆ ప్రజలను వేడుకోవటం జరిగింది. దీనిని బట్టి లోతు కూడా మంచివాడు అని, లోతు కూడా యథార్థవంతుడు అని, లోతు కూడా ఆతిథ్యం ఇచ్చేవాడని, వారు ఎవరు ఎరుగకుండా కూడా వారికి ఆతిథ్యం ఇచ్చినట్లుగా లోతు యొక్క మంచి మనస్సు, మంచితనము మనకు అక్కడ కనబడుతుంది.
తన ఇంటికి వచ్చిన వారికి అపాయము కలగకూడదని వాళ్ళని రక్షించడానికి అవసరమైతే తన కుటుంబాన్ని కూడా అప్పగించడానికి సిద్ధపడ్డాడు. లోతు అంటే ఆయన గుణము ఎటువంటిదో, ఎటువంటి నీతి కలిగిన వాడో మనకు అర్థమైపోతుంది దేవుని బిడ్డారా. అయితే ఈ లోతు జీవితము పతనం అవటానికి కారకులు కొందరున్నారు. అసలు లోతు అబ్రహాము గారి దగ్గర నుంచి విడిపోవటానికి కారణమేమిటి? లోతు అబ్రహాములు దేవుడు పిలిచినప్పుడు బయలుదేరినారు కదా. బయలుదేరినప్పుడు దేవుడు కూడా లోతుని తీసుకెళ్తుంటే ఏమనలేదు కదా. ఈ విధంగా వారిద్దరు వెళుతూ ఆశీర్వదించబడుతున్నారు కదా. మధ్యలో అబ్రహాము గారి దగ్గర నుంచి లోతు ఎందుకు బయటికి వెళ్ళిపోయినాడు? నేను అంటున్న దేవుని బిడ్డరా, నేటి జీవితాలు మనం గమనిస్తే ఎవరి కుటుంబాలను చూడండి, కొంతకాలము తల్లి, తండ్రి, కొడుకు, ఆ ఇంట్లో ఉన్న వారందరూ కూడా ఐక్యము కలిగి సమాధానం కలిగి ఉంటారు. ఎవరో ఒకరు ఆ ఇంట్లో అడుగు పెడతారు, ఇంకంతే. ఆ ఇంట్లో గొడవలు స్టార్ట్ అయిపోతాయి, ఆ ఇంట్లో అసమాధానం స్టార్ట్ అయిపోద్ది, ఆ ఇంట్లో విడిపోటాలు స్టార్ట్ అయిపోతాయి. ఎవరో ఒకరు ఆ ఇంట్లో అడుగు పెట్టి ఆ ఇల్లును కట్టాల్సింది పోయి ఆ ఇల్లును విడగొడుతున్న వారు కూడా లోకంలో లేకపోలేదు. వివాహమైన తర్వాత చాలా మంది కుమారులు తల్లిదండ్రులని పక్కకు నెట్టేసి, వాళ్ళు కని పెంచి పోషించి పెద్దవారిని చేసి గొప్పవారిని చేస్తే తర్వాత వివాహం చేసుకొని తల్లిదండ్రులను విడగొట్టేసి వారికి చిన్న గుడిసె ఒకటేసి వీళ్ళు సుఖ సంతోషాలతో బ్రతికేవారు ఎంతమంది లేరు ఈ లోకంలో. అలాగే లోతు జీవితము కూడా అబ్రహాము దగ్గర నుంచి విడిపోవటానికి, ఆయన పతనం అవటానికి కారకులు ఉన్నారు. వారెవరో చూద్దాం. బైబిల్ గ్రంథంలో ఒక మాట చదువుదాం దేవుని బిడ్డలారా. ఆదికాండము 13వ అధ్యాయము 7వ వచనంలో ఇలా రాయబడింది. అప్పుడు అబ్రాము పశువుల కాపరులకును లోతు పశువుల కాపరులకును కలహం పుట్టెను. ఆ కాలమందు కనానీయులు, పెరిజ్జీయులు ఆ దేశములో కాపురముండిరి. ఇక్కడ స్టార్ట్ అయిపోయింది అబ్రహాముకు లోతుకు మధ్య మనస్పర్ధలు. దేవుడు పిలుచుకున్న తర్వాత అంతకుముందు అబ్రహాముకు ఏ ఆస్తులు లేవు, కానీ అప్పట్లో ఆస్తి అంటే ఏంటి? పిల్లలు, పశువులు. ఎప్పుడైతే దేవుడు పిలుచుకున్నాడో, దేవుని మార్గంలో అబ్రహాము గారు క్రమంగా నడుస్తున్నాడో, దేవుని ఆజ్ఞను అనుసరిస్తున్నాడో, దేవుడు అపజయములు కూడా అబ్రహాము గారిని బహుగా దీవించి ఆశీర్వదించి గొప్పవాడిగా చేసినాడు. ఎంత గొప్పవాడిగా అంటే, ఒకప్పుడు బొమ్మలు చేసుకుని బ్రతికే అబ్రహాము గారు తర్వాత దేవుడు పిలిచిన తర్వాత బహుగా 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 దీవించబడ్డాడు. ఎంతకంటే ఆస్తులు ఎక్కువైపోయి గొడవలు వచ్చేంతగా. కొన్నిసార్లు ఆస్తులు ఎక్కువ అవటం కూడా సమస్యే, డబ్బులు ఎక్కువ రావటం కూడా సమస్యే. బైబిల్ చెప్తుంది సమస్త కీడులకు మూలము ధనము అని. ఏ డబ్బు లేనప్పుడు ఆ దినాల్లో ప్రజలు ప్రేమానురాగాలతో సంతోషంగా ఉన్నారు. డబ్బు వచ్చేసిందో ప్రేమలు లేవు, ఐక్యత లేదు, సమాధానం లేదు. కనీసం అన్నదమ్ములు కూడా స్వార్థంగా ధనం వైపు చూస్తున్నారు కానీ బంధాల వైపు చూడట్లేదు. అయితే మీరు ఒక విషయం గమనించాలి. అబ్రహాము గారు ఎలా ఆశీర్వదించబడ్డాడో అబ్రహాము గారితో ఉన్న లోతు కూడా అలాగే ఆశీర్వదించబడ్డాడు. నువ్వెవరితో సహవాసం చేస్తావో ఆ విధమైన జీవితం నీకు అనుగ్రహించబడుతుంది. ఎవరితో నీవు ఎక్కువగా నీ జీవితాన్ని గడుపుతూ ఉంటావో వారి వలె నీవు మారిపోతావు. నువ్వు మంచివారితో సహవాసం చేస్తావా, నీ జీవితం మంచిగా ఉంటుంది. నువ్వు చెడ్డవారితో సహవాసం చేస్తావా, నీ జీవితం చెడులోకి వెళ్ళిపోతుంది. కొంతమంది చెడ్డవారు మంచివారితో సహవాసం చేసి వారి జీవితాలు బాగు చేసుకున్నారు. కొంతమంది మంచివారు చెడ్డవారితో సహవాసం చేసి వారి జీవితాలు పతనం చేసుకున్నారు. ఎస్, అబ్రహాము మంచివాడు, అబ్రహాము యథార్థవంతుడు, అబ్రహాము నీతిమంతుడు. ఆయనతో ఉన్నంత కాలము లోతు జీవితానికి ఫెయిల్యూర్ లేదు, పతనము లేదు. అయితే ఒక సందర్భంలో, ఒక పరిస్థితిలో అబ్రహాము గారు లోతు గారు విడిపోవలసి వచ్చింది. వీళ్ళు విడిపోవటానికి కారణము అబ్రహాము లోతు గొడవ పడ్డారా? లేనే లేదు. అబ్రహాము గారి యొక్క భార్య లోతు యొక్క భార్య గొడవ పడ్డారా? లేనే లేదు. మరి ఎందుకు విడిపోవాల్సి వచ్చింది? విడిపోవటానికి కారణం ఏమంటే వారింట్లో పనిచేసే పశువుల కాపరులు.
లోతు జీవితం పతనం అవటానికి ఇదొక కారణం, వీళ్ళొక కారణం. పశువుల కాపరులు దేనికి గొడవ పడ్డారు? పశువులు మేపే దగ్గర గొడవ పడాలి, పశువుల్ని తోలే చోటు దగ్గర గొడవ పడాలి, లేకుంటే నీళ్ళ దగ్గర గొడవ పడాలి. ఏదో విషయానికి లోతు పశువుల కాపరులు సపరేట్గా ఉన్నారు, అబ్రహాము పశువుల కాపరులు సపరేట్గా ఉన్నారు. వీళ్లకు మొదటిగా గొడవ స్టార్ట్ అయిపోయింది. కొన్ని గ్రామాల్లో చూస్తూ ఉంటాం, ఎవరో ఒకళ్ళు ఒక గొడవ తగిలించుకుంటారు, వాళ్ళకి వీళ్ళకి గొడవ స్టార్ట్ అయిపోతుంది. ఆ గొడవ ఆ రెండు పార్టీలకు వచ్చేస్తుంది. ఒకరి గొడవ ఊరు మొత్తానికి వచ్చేస్తుంది, అందరు కొట్టుకొని కేసుల పాలైపోతూ ఉంటారు. గమనించాలి, తప్పు చేసిన వారిని అందరూ పిలిచి గద్దించి ఆ తప్పు చేయకుండా వారిని కానీ మనం కంట్రోల్లో పెడితే గ్రామాలు, కుటుంబాలు క్షేమకరంగా ఉంటాయి. కుటుంబంలో ఎవరైనా పొరపాటు చేసినప్పుడు ఆ పొరపాటు చేసిన వాళ్ళని పిలిచి ఇది తప్పు అని మనం ఖండిస్తే అది పిల్లలైనా కుటుంబంలో పెద్దలైనా ఆ కుటుంబము క్షేమకరంగా ఉంటుంది. వాస్తవానికి లోతు పశువుల కాపరులు అబ్రహాం పశువుల కాపరులు గొడవ పడుతున్నప్పుడు లోతు గారు అబ్రహాము గారు వాళ్ళని పిలిచి ఇది మంచి పద్ధతి కాదు, మీరు మాకు పశువుల కాపరులు, మేమిద్దరము బంధువులము, రక్త సంబంధులము, మీరు ఈ విధంగా గొడవ పడటం మంచిది కాదని చెప్పి వారిని ఖండించాలి, వారికి బుద్ధి చెప్పాలి. అలా చెప్పలేదు వారు. లేదా మీరు ఇలా గొడవలు పడుతున్నారు కాబట్టి మీరు మాకు అక్కర్లేదు, మీరు వెళ్ళిపోండి, మేము ఇంకొకరిని పనివారిగా పెట్టుకుంటామని చెప్పాలి. అలా కూడా చెప్పలేదు. ఇక్కడ ఒక విషయం మనం గమనిస్తే ఎవరి పశువుల కాపరులకి వారు సపోర్ట్ చేస్తున్నట్టు అర్థమైపోతా ఉంది. చాలా మంది జీవితాలు మనం చూస్తూ ఉంటాం దేవుని బిడ్డలారా. ఎవరైనా పొరపాటు చేసిన వారు వాళ్ళైతే వాళ్ళ సైడ్ ఉన్న వాళ్ళు చేసింది తప్పైనా వాళ్ళకి వెళ్ళే న్యాయంగా మాట్లాడతారు. నిజంగా మనము తప్పుని తప్పుగానే చూడాలి. అది మనవారు చేసినా బయట వారు చేసినా అది దేవుని దృష్టిలో న్యాయంగా ఉంటుంది, మనం ఆశీర్వదించబెడతాం. మన వాళ్ళని చెప్పి తప్పు చేసినా మనం సపోర్ట్ ఇవ్వకూడదు. మన ఇంట్లో వారనో, మన రక్త సంబంధులను, లేకుంటే మన ఇంటి పేరు వారనో, మన కులం వారనో, మన దేశం వారనో ఎప్పుడు కూడా మనము అన్యాయానికి సపోర్ట్గా ఉండకూడదు, కానీ మనము న్యాయంగానే తీర్పు తీర్చాలని బైబుల్ చెప్తుంది. లేకుంటే దేవుని తీర్పు మనం చూడాల్సి వస్తుంది. మొత్తం మీద పశువుల కాపరులను గద్దించాల్సింది పోయి, గొడవలు పడొద్దని చెప్పాల్సింది పోయి, అబ్రహాము లోతులు ఒకసారి మాట్లాడుకోవటం జరిగింది. ఇది మొట్టమొదటిగా అబ్రహాము లోతు విడిపోవటానికి, లోతు జీవితం పతనం అవటానికి కారణము పశువుల కాపరులు. కొన్ని కుటుంబాల్లో ఎవరో ఒకరి ద్వారా ఆ కుటుంబం పతనమైపోతుంది. పిల్లల ద్వారానా, లేకుంటే ఆ ఇంట్లో పనివారి ద్వారానా, లేకుంటే భార్య ద్వారానా, భర్త ద్వారానా, ఎవరో ఒకరి ద్వారా ఆ కుటుంబంలో గొడవలు స్టార్ట్ అయిపోతా ఉన్నాయి. ఆ కుటుంబంలో గొడవల ద్వారా కుటుంబాలు పతనమైపోతా ఉన్నాయి. ఆ ఇంట్లో ముసలివారు ఉంటే వారి ద్వారాన గొడవలు స్టార్ట్ అయిపోతా ఉన్నాయి. ఇప్పుడు అబ్రహాము గారికి, లోతు గారికి స్వతహాగా కక్షలేమి లేవు, గొడవలేమి లేవు. ఎంతైనా బంధువులు కదా, ప్రేమతోనే ఉన్నారు. వీళ్ళ గొడవలకి కారణము పశువుల కాపరులని స్పష్టంగా అర్థమైపోయింది. ఓకే, పశువుల కాపరులు గొడవ పడ్డారు. దీనివల్ల అబ్రహాము తన పశువుల కాపర్లకు, లోతు తన పశువుల కాపర్లకు ఒకవేళ సపోర్ట్ ఇచ్చి ఉండొచ్చు. అయితే దేవుని బిడ్డారా, వీళ్ళిద్దరు కూడా ఒకసారి మాట్లాడుకుంటారు. ఎవరెవరు? అబ్రహాము గారు, లోతు గారు. ఈ విషయమే మాట్లాడుకుంటారు. పశువుల కాపర్లకు మధ్య గొడవ జరుగుతుంది కదా, ఇది ఇలాగే కంటిన్యూ అవ్వకూడదు, మనం మాట్లాడుకుందాం రమ్మని చెప్పి అబ్రహాము లోతులు మాట్లాడుకుంటారు. మరి ఏమని మాట్లాడుకుంటారు? అబ్రహాము గారు లోతుకి ఏం చెప్తాడు చూద్దాం. ఇది రెండవ కారణం దేవుని బిడ్డలారా. ఆదికాండము 13వ అధ్యాయము 9వ వచనం చదువుకుందాం. ఈ దేశమంతయు నీ ఎదుటనున్నది గదా, దయచేసి నన్ను విడిచి వేరుగా నుండుము. నీవు ఎడమ తట్టునకు వెళ్ళిన ఎడలా నేను కుడి తట్టునకును, నీవు కుడి తట్టునకు వెళ్ళిన ఎడలా నేను ఎడమ తట్టునకు వెళ్ళుదునని లోతుతో చెప్పగా ఇది జరిగింది. అబ్రహాము గారు లోతుని పిలిచి, లోతు, మనిద్దరము బంధువులము, నీ పశువుల కాపర్లు నా పశువుల కాపర్లు గొడవ పడుతున్నారు. ఒక పని చేద్దాం, నీవు నేను విడిపోదాం అంటున్నాడు. మరి పశువుల కాపర్లను పిలిచి వాళ్ళకెందుకు చెప్పలేదు. అబ్రహాము లోతుతో ఏమంటున్నాడు? మనిద్దరు విడిపోదాం అంటున్నాడు. అబ్రహాము గారి యొక్క భార్య, లోతు గారి యొక్క భార్య కూడా ఎందుకు ఈ గొడవలు? వాళ్ళని సపరేట్గా ఉండమని అబ్రహాము భార్య,
మనం సపరేట్గా ఉందామని లోతు భార్య ఏమన్నా వీళ్ళకి చెప్పినారా? మొత్తం మీద ఆ రహస్యాలు అయితే మనకు తెలియదు. కానీ అయితే అబ్రహాము పెద్దవాడు, దేవుడు అబ్రహామును పిలుచుకున్నాడు, అబ్రహామును బట్టి లోతు జీవిస్తున్నాడని చెప్పుకోవాలి. అబ్రహాము లేకపోతే లోతు లేడని మనం చెప్పుకోవాలి. అటువంటి అబ్రహాము లోతుని పిలిచి ఏమంటున్నాడు చూడండి, నీవు నేను వేరుగా ఉందాం అంటున్నాడు. వాస్తవానికి లోతు నేను వెళ్తాను, నీ దగ్గర ఉండను, నేను ఏదో ఒక ప్రాంతానికి వెళ్ళిపోయి జీవిస్తాను అని అనలేదు, అబ్రహామే అంటున్నాడు. ఇది రెండవ కారణం లోతు పతనం అవటానికి. వాస్తవానికి లోతును తీసుకొచ్చింది అబ్రహాము గారే కదా. ఆయన జీవిత కాలం అంతా ఆయనతో ఉంచుకుంటే దేవుణ్ణైనా ఆరాధించి జాగ్రత్తగా బ్రతికేవాడు లోతు కుటుంబం కూడా. కానీ అబ్రహాము గారి మనసులో ఎందుకు ఆలోచన వచ్చిందో, ఎందుకు లోతుని వేరుగా ఉంచాలనుకుంటున్నాడో, కారణం ఏమిటో, ఒకవేళ పశువుల కాపరుల గొడవే కారణమా, ఇంకేమైనా కారణాలు ఉన్నాయో మనకైతే తెలియదు. కానీ అబ్రహాము గారు అయితే ఈ పెద్ద నిర్ణయాన్ని తీసుకున్నాడు, నీవు నేను విడిపోదాం. మొదటిగా అబ్రహాము గారే లోతును తన వెంట తీసుకొచ్చుకున్నాడు. నువ్వు నా వెంట ఉండు, నీవు నా తమ్ముని కుమారునివి, నీవు ఎలా జీవిస్తావు, నేను నీకు తోడుగా ఉంటాను అని. ఇప్పుడు అబ్రహాము గారికి కూడా పశువుల కాపులు ఉన్నారు, 318 మంది పనివారు ఉన్నారు. ఇంకా ఆయన ఏమనుకున్నాడో తెలియదు, అబ్రహాము లోతుని వేరు చేయాలని అనుకున్నాడు. ఇది కూడా లోతు జీవితం పతనం అవటానికి కారణం. అబ్రహాము ఇక్కడే ఉందాము, పశువుల కాపర్లకు చెప్దామనలేదు, లేకుంటే నాకు సమీపంగా ఉండు, మన ఇద్దరం కలిసే ఉందామని చెప్పలేదు. కానీ మరి ఎందుకు ఈ గొడవలు అనుకున్నాడో ఏమో, అబ్రహాము గారి నిర్ణయం ఏంటో తెలియదు. కానీ లోతునైతే దూరంగా ఉంచాలనుకున్న అబ్రహాము గారు ఏం చెప్తున్నాడంటే, ఒకసారి 4 దిక్కులు చూడు, నువ్వే వైపుకి వెళ్తావో నేను ఇంకొక వైపుకి వెళ్తాను అంటున్నాడు. నా దేవుని పెట్టారా, ఇంకా లోతుకి తప్పలేదు. ఆయనకు కూడా పోవాలని ఉందేమో తెలియదు. కానీ లోతు సరే అని చెప్పి ఆయన కూడా వెంటనే అబ్రహాము గారి దగ్గర నుంచి వెళ్ళిపోవడానికి డిసైడ్ అయిపోయింది. నేను చెప్తున్న దేవుని బిడ్డరా, కొన్నిసార్లు కొన్ని సహవాసాలు, కొన్ని బంధాలు విడిచిపెడితే మనం నష్టపోతాం. ఎవరైతే మనకు మేలు చేస్తారో, ఎవరైతే మనకు సహకరిస్తారో, ఎవరి దగ్గర ఉంటే మనము క్షేమాన్ని అనుభవిస్తామో, అక్కడ కష్టమైన శ్రమైన నిలిచి ఉండటం ద్వారా నువ్వు క్షేమకరంగా ఉంటావు. ఇక్కడ లోతు కూడా, పెదనాన్న నేను వెళ్ళను, నీ ద్వారా నేను వచ్చినాను, నీవు లేకుండా నేను ఎలా బ్రతకగలను, ఈ పశువులు మనకు ముఖ్యం కాదు, ఆస్తులు మనకు ముఖ్యం కాదు అని చెప్పలేదు. నేడు చాలా మంది అన్నదమ్ములు ఎందుకు పలుక్కోరంటే ఆస్తుల దగ్గర కక్షలు, కొట్లాటలు, కేసులు, రక్త సంబంధులే. చిన్నప్పుడు ఎలా ఉంటుందో చూడండి, ప్రేమగా ఎత్తుకోవటము, చేతులు పట్టుకొని నడిపించడము కదా, వాళ్ళ మీదకి ఎవరన్నా వస్తే అన్న తిరగబట్టము, ఇంత ప్రేమానురాగాలు, ఆప్యాయతలు పెరిగి పెద్దయిన తర్వాత ఆస్తులు వీళ్ళని విడగొట్టేస్తున్నాయి. నా దేవుని బిడ్డరా, ఆస్తి అలా ఉంటుంది, రేపు పోద్ది. బంధాలు ఎప్పుడు అలాగే ఉంటవి జీవితకాలం అంతా. ఆస్తులకు విలువ ఇవ్వకండి, బంధాలకు, ఆత్మీయతకు విలువియండి. లోతు గారు ఏమనుకున్నాడు, నాకు కూడా ఆస్తి ఉంది కదా, నాకు కూడా పశువులు ఉన్నాయి కదా, నాకు కూడా పనివారు ఉన్నారు కదా, ఇంకా ఈయన నాతో లేకపోతే ఏమి అనుకున్నాడు. మొదటేమో లోతుకి ఏమి లేదు కాబట్టి వెంబడించినాడు. ఇప్పుడు ఆస్తి పెరిగిన తర్వాత ఈయన అవసరం నాకేముందని ఆయన కూడా అనుకుంటున్నాడు. మనము ఏ స్థితిలో ఉన్నా అణిగి మణిగి ఉండటం ద్వారా, తగ్గించుకొని బ్రతుకుట ద్వారా క్షేమంగా ఉంటాం. నాకేమి, ఎవరితో పని లేదు, నేను ఏదైనా చేయగలను, నాకెవరంటే లెక్కలేదు, నా ఇష్టం అని నీవు అనుకుంటే నీ జీవితం ఖచ్చితంగా పతనావస్థలో ఉన్నట్లే. చేసిన మీరు ఎప్పుడు కూడా మర్చిపోకూడదు. లోతు వెళ్ళిపోవాలని డిసైడ్ అయిపోయింది దేవుని బిడ్డారా. ఇది రెండో కారణం లోతు పతనం అవటానికి. ఒక కారణము పశువుల కాపర్ల గొడవలైతే, రెండో కారణము అబ్రహామేమో వెళ్ళిపోమ్మంటున్నాడు, లోతు కూడా నేను వెళ్తానంటున్నాడు. సరే, తర్వాత ఎక్కడికి వెళ్ళింది మనకు తెలుసు. వారు చుట్టుపక్కల చూసినప్పుడు అప్పటికి సొదొమ గొమొర్రా పట్టణం ఎలా ఉందంటే, ఆరిపోయే దీపానికి వెలుగెక్కువ అన్నట్లుగా అది పచ్చగా యెహోవా తోటలాగా, ఏదెను వనములాగా పాడి పంటలతో తొలతూగుతుందట.
దేవుడు కొన్నిసార్లు దుష్టులకు ఎందుకు సహాయం చేస్తాడు, అన్యాయస్తులకు ఎందుకు సహాయం చేస్తాడంటే అలాగైనా దేవుని మేలు చూసి వాళ్ళు మారు మనసు పొంది ఆయన నమ్ముకుంటారని. అలాగ కూడా నమ్మకపోతే ఇంకా ఫైనల్గా తీర్పు తీరుస్తాడు. అదే జరిగింది సొదొమ పట్టణానికి. నా దేవుని బిడ్డలారా, సొదొమ పట్టణం లోతు చేరుకున్నాడు తన కుటుంబంతో. ఇప్పుడు చాలా సంతోషంగా ఉంది. ఎప్పుడైనా చూడండి, మనము మంచి దగ్గర ఉన్నప్పుడు కొన్ని కష్టాలు ఉంటాయి, కొన్ని విడిచిపెట్టాల్సి ఉంటాయి. అవి మనము మంచి వద్దనుకొని లోకంలోకి వెళ్ళిపోతే మన ఇష్టం వచ్చినట్లు బ్రతకొచ్చు. కాబట్టి చాలా సంతోషంగా ఉంటుంది ఆ జీవితం. అయితే అది కొంతకాలం మాత్రమే, తప్పిపోయిన కుమారులాగా ఉంటుంది. అలాగే దేవుని బిడ్డలు నేడు చాలా మంది యేసు ప్రభువు వారిని నమ్ముకొని కోరికలు జయించలేక, అలవాట్లు జయించలేక తిరిగి లోకమునికి వెళ్ళిపోయి, అమ్మయ్య చాలా హ్యాపీగా ఉంది, ఇది విశాల మార్గము, నేను ఎప్పటి వరకు ఇరుకు మార్గంలో ఉన్నాను అనుకుంటున్నారు. కొంతకాలానికి చూస్తే విశాల మార్గంలో నీవు పతనమైపోతావు. లోతు కుటుంబం సొదొమ వెళ్ళిపోయి అక్కడ చాలా హ్యాపీగా ఉన్నట్లుగా కనపడింది. అక్కడ ఒక తీర్పరిగా ఉన్నట్లుగా కనపడింది. అక్కడ ఆయన ఇంకా ఆస్తులు సంపాదించినట్లుగా కనపడింది. ఆయన చాలా హ్యాపీగా ఉన్నట్లుగా కనపడింది. ఎప్పుడైతే ఒక మంచి ఆత్మీయమైన జీవితాన్ని విడిచిపెట్టి లోక సంబంధమైన వ్యక్తులతో సహవాసం చేస్తున్నారో అక్కడ ఆస్తులు బాగానే ఉన్నాయి, కొంతకాలం సంతోషం బాగానే ఉంది, ఫ్రీడమ్, ఇష్టం వచ్చినట్లు జీవిస్తా ఉన్నారు. అయితే దేవుని బిడ్డరా, మొదటి చెప్పుకున్నట్లుగా లోతు ఉంటున్న సొదొమ గొమొర్రా పట్టణము దేవుని దృష్టికి బహుఘోరమైన పాపం చేసింది. ఆ పట్టణమునకు ఒకరోజు పతనం రాసి పెట్టుంది, అగ్ని చేత కాల్చబడాలని రాసి పెట్టుంది. ఈయన వెళ్ళడము ఆ పట్టణంలోకి వెళ్ళిపోయింది. సాతాను ట్రాక్ చేసింది, సాతాను మాయ చేసింది. సాతాను నిన్ను ఏ విధంగా మాయ చేస్తాడో తెలియదు, ఇది మంచిదే అనిపించేటట్లు చేస్తాడు. ఒకని మార్గం వానికి సరైనదిగా కనబడును, తుదకది నాశనమునకు దారి తీయును అని మనం చేసే మనకు మంచి కనపడేటట్లు సాతాను చేస్తాడు, చివరికి పతనం చేస్తాడు. లోతు జీవితం అదే. సరే, దేవుని దూతలు వచ్చి లోతు నీతిని బట్టి, లోతు ఎక్కడ పాపం చేయలేదు కానీ, లోతు ఎక్కడ దోషం చేయలేదు కానీ కొందరు వ్యక్తుల ద్వారా ఆయన నష్టపోయినాడు. సరే, దేవుని దూతలు లోతు మంచితనాన్ని బట్టి రక్షించాలనుకున్నప్పుడు అక్కడ ఆలస్యం చేసినారట. ఆలస్యము నేను అనుకుంటా లోతు భార్య ద్వారా ఆలస్యం జరిగింది. దేవుని దూతలు ఏం చెప్తున్నారంటే, ఒక భయంకరమైన అగ్ని వర్షం రాబోతున్నది, దయచేసి మీరు ఇక్కడి నుంచి వెళ్ళిపోండి అని లోతుతో చెప్పినప్పుడు లోతు వెళ్దాం అనుకున్న ఆలస్యం చేస్తా ఉన్నారు ఇంట్లో వారు. లోతు భార్య ఆలస్యం చేస్తూ ఉంది, లోతు పిల్లలు ఆలస్యం చేస్తూ ఉన్నారు. ఎందుకంటే మనం ఎప్పుడైతే పాపమునకు లోపెడతామో త్వరగా పాపాన్ని విడిచిపెట్టి బయటికి రాలేరు. నేడు చూస్తున్నాము, ఎంతో మంది వారు నేర్చుకున్న అలవాట్ల ద్వారా ఆరోగ్యం పాడైపోయి డాక్టర్స్ అయ్యా మీరు ఇవి మానేయండి, ఇవి త్రాగొద్దని చెబుతున్నా మరణానికైనా ఎదురు వెళుతున్నారు కానీ అలవాట్లు విడిచిపెట్టలేకపోతున్నారు. ఇక దేవుని దూతలు చెప్తారు, మీరు ఆలస్యం చేస్తున్నారన్న వారు ఆలస్యం చేస్తూ ఉంటే దేవుని బిడ్డరా, దేవుని దూతలు వారి చేతులు పట్టుకొని ఊరి వెలుపలకు తీసుకెళ్తారు. వారు పరిగెత్తేటప్పుడు దేవుని దూతలు ఒక మాట చెప్తారు, అయితే సొదొమ గొమొర్రా పట్టణం వైపు వెనుదిరిగి చూడద్దు. అసలు ఎందుకు వెనుదిరిగి చూస్తారు? వాళ్ళ ఆస్తి అక్కడ ఉంది, వాళ్ళ పశువులు అక్కడ ఉన్నాయి, వాళ్ళ పనివారు అక్కడ ఉన్నారు, గొడవ పడ్డ పనివారు. వాటి కోసం మీరు ఇంకా ఆశించొద్దు. దేవుడు కావాలనుకున్నప్పుడు విడిచిపెట్టవలసిన వాటన్నిటిని విడిచిపెట్టండి. వాటి వైపు మరలా చూస్తే ఇశ్రాయేలు ప్రజల్లాగా అరణ్యములో పతనం అవ్వాల్సి వస్తుంది. వాటి వైపు తిరిగి చూడొద్దు, ఇంకా దాన్ని మనసులో కూడా జ్ఞాపకం చేసుకోవద్దు. మీరు పరిగెత్తుతూనే ఉండండి. సరే, దేవుని మహాకృపను బట్టి లోతు యొక్క భార్య, లోతు యొక్క కుమార్తెలు వారు క్షేమంగా బయటకు వచ్చేసారు. ఆ అగ్ని వర్షాన్ని తప్పించుకున్నారు. సొదొమ గొమొర్రా పట్టణం కాలిపోతా ఉంది, ప్రజలు కేకలు వేస్తూ బూడిదైపోతా ఉన్నారు. ప్రాముఖ్యంగా లోతు పతనం అవటానికి ఇది చాలా ప్రాముఖ్యమైన కారణం. ఎందుకంటే పురుషుడికి భార్య సపోర్ట్ లేకపోతే ఆ కుటుంబం పాడైపోద్ది. అప్పటికే లోతుకి 2 కుమార్తెలు. ఆ 2 కుమార్తెలు పెద్దవారు, వారికి తప్పకుండా తల్లి యొక్క సహాయం కావాలి. వాళ్ళున్నది 3 మాత్రమే. లోతు కూడా అబ్రాహాము దగ్గరికి వెళ్ళాలనుకోలేదు, షోయారు వెళ్ళాలనుకున్నాడు. ఆ టైంలో దేవదూతలు చెప్పిన మాట, వెనుదిరిగి చూస్తే ఉప్పు స్తంభం అవుతారు మీరు, అగ్ని వచ్చి కాల్ చేస్తుందని చెప్పడం జరిగింది. అయితే దేవుని బిడ్డరా, లోతు జీవితం పతనం అవటానికి మరో కారణము తన భార్య. ఒకసారి ఆ మాట చదువుదామా? ఆదికాండము 19వ అధ్యాయము 26వ వచనంలో ఇలా రాయబడింది, అయితే లోతు భార్య అతని వెనుక నుండి తిరిగి చూచి ఉప్పు స్తంభమాయెను.
దేవదూతలు చెప్పిన మాటను నిర్లక్ష్య పెట్టింది ఈ స్త్రీ. అందుకే ఆమె పేరు కూడా బైబిల్లో రాయబడాల, లోతు భార్య అని రాయబడింది. ఒక పక్క కాలిపోతారని దేవదూతలు చెప్తున్నా వెనుదిరిగి చూడొద్దన్నా వెనుదిరిగి చూసింది. చూస్తే వచ్చే లాభం ఏముంది? అంత అజ్ఞానంగా ఉంది లోతు భార్య. ఆ పట్టణంలో ఆలస్యం కావడానికి కూడా కారణం ఏమే? ఎందుకంటే అది ఆస్తులు కాలిపోతున్నాయి వెనుదిరిగి చూసింది. ఏమి ఆలస్యం చేసింది? లేకుంటే లోతు కుటుంబం బాగుండేది. లోతు జీవితం అసలు పూర్తిగా నాశనం కావడానికి కారణము లోతు భార్య వెనుదిరిగి చూసింది. దేవుడు ఎంత బ్రతిమలాడినా వినట్లేదు కాబట్టి ఇంకేమైనా ఉంచకూడదు అనుకున్నాడు. అక్కడ అగ్ని వచ్చి ఆమెను తాకింది, ఉప్పు స్తంభంగా మారింది. నేటికి కూడా అది ఉన్నట్లుగా కొందరు పరిశోధకులు చెప్తున్నారు. లోతు భార్య యొక్క ఉప్పు స్తంభము. లోతు నీతిమంతుడే, యథార్థవంతుడే. అయితే దేవుని బిడ్డారా, కొన్ని పరిస్థితులు, కొందరు వ్యక్తులు లోతు జీవితం పాడవటానికి, నాశనం అవటానికి, చరిత్ర దారుణంగా లోతు చరిత్ర మారిపోవటానికి కారణం ఏంటంటే కొందరు వ్యక్తులు చుట్టుపక్కల ఉన్న పరిస్థితులు. అటువంటి పరిస్థితులు మన జీవితాల్లో ఉంటే ఇప్పుడే మనం జాగ్రత్త పడి ఆ పరిస్థితులు తప్పించుకొని మెలకువ కలిగి మనము ప్రభువుల వారికి మన జీవితాన్ని అప్పగించుకొని ముందుకు అడుగులు వేస్తే మనము దీవించబడతాం, ఆశీర్వదించబడతాం, అబ్రహాములు ఉన్నతంగా ఉంటాం. ఆ స్థితిలో జీవించుటకు తీర్మానంతో ప్రార్థన చేద్దాం. మీ కొరకు ప్రార్థన చేయబడుతుంది. అందరూ ఏకీభవించండి. సర్వోన్నతుడ కృపగలనైనా మీకు స్తోత్రములు పరమ తండ్రి. నిజంగా బైబిల్ గ్రంథములో అనేక మంది జీవితాలు మాకు పాఠాలుగా, గుణపాఠాలుగా మీరు నేర్పిస్తున్నందుకు స్తోత్రాలు తండ్రి. లోతు నీతిమంతుడే, కానీ కొందరు వ్యక్తుల ద్వారా, ఆయన తీసుకున్న కొన్ని రాంగ్ నిర్ణయాల ద్వారా లోతు జీవితం పతనం అయిపోయింది. నిజముగా మా చుట్టుపక్కల పరిస్థితులు ఎలా ఉన్నాయో, ఎవరిని మేము నమ్మి మోసపోతున్నామో ఆ పరిస్థితుల నుంచి విడిపించి నీతి, న్యాయము, యథార్థత కలిగి జీవించుటే అయ్యా ముఖ్యమని మేము తెలుసుకున్నాం. మెలకువ కలిగి నడుచుకోవాలని, ఎవరిని నమ్మాలో నమ్మకూడదో మేము తెలుసుకున్నాం. కృపగల నాయనా మీకు స్తోత్రాలు. ఈ మాటలు ఎవరైతే విన్నారో ఆ బిడ్డలను దీవించండి. ఎవరి గృహాలు ఈ మాటలు వినపడుచున్నాయో వారికి మేలు చేయండి. మీ దీవెన ఆశీర్వాదం, మీ కృపాక్షయం మెండుగా దయచేయండి. ఒకవేళ రోగులుగా ఉన్నారా ప్రభా స్వస్థపరచండి అయ్యా. బలహీనతలో ఉన్నారా విడిపించండి అయ్యా. అపవాది చేత పీడించబడుతున్నారా విడుదల దయచేయండి అయ్యా. కృంగి ఇంటి లేవనెత్తండి. ఆర్థిక ఇబ్బందులు, అప్పులు తొలగించండి. బిడ్డలు లేని వారికి గర్భఫలము దయచేయండి ప్రభువా. అయ్యా ఇంకా తండ్రి వివాహాల కొరకు ఎదురు చూస్తున్న బిడ్డలకు సహాయం చేయండి. చదువులందు తోడైండండి, ఉద్యోగములందు తోడైండండి, ప్రతి ఒక్కరి పనులందు తోడైండండి. మేలు చేయండి. అంతరందరికీ మారు మనసు, రక్షణ దయచేయండి. దైవ సేవకులను, సేవకురాలను, విశ్వాసులను, సంఘములను దీవించి ఆశీర్వదించండి. ఈ మాటలు ప్రతి ఒక్కరి జీవితంలో మేలుకరంగా, దీవెనకరంగా, ఆశీర్వాదకరంగా మార్చి మీరే మహిమ, ఘనత, ప్రభావములు పొందుకొనమని యేసయ్య నామములో అడిగి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. నీ వాక్యము